హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దీపిక యాపిల్. నేను ఈరోజైతే మా ఇంట్లో సాయిబాబా పూజ అయితే చేసుకున్నాను. నేను ఎలా చేసుకున్నానో మీకు కూడా చూపిస్తాను, చూడండి. అచించాయ నమః, సూక్ష్మాయ నమః, సర్వంతర్యామినే నమః, ధర్మపరాయణాయ నమః, సిద్ధేశ్వరాయ నమః, సిద్ధి సంకల్ప యోగేశ్వరాయ నమః. అసలు ఇంత సడన్గా ఈ పూజ ఎందుకు చేసుకుంటున్నాను అనేది అయితే మీకు నేను మళ్ళీ చెప్తాను. మధ్య మాత్రం కృష్ణతో సాగర సప్తదీపావసం మమ మమనుకో మమ ఉపాత సమస్య దుఃఖక్షేత్ర శ్రీ పరమేశ్వర ఉద్దేశ పరమేశ్వర కీర్తి శుభే శోభన ముహూర్త. ఈ పూజ చేస్తున్నంతసేపు అయితే నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. ఒక పక్కన సంతోషం, ఒక పక్కన బాధ. ఈ పూజ అయితే నా జీవితంలో నేను చనిపోయే వరకు గుర్తుండిపోతుంది. నిజం, ఇదైతే నేను జీవితాంతం గుర్తు పెట్టుకునే రోజు ఈరోజు ఈ పూజ. విఘ్నేశ్వర పూజ పూర్తయింది. బాబా వారి పూజ చేసుకుంటున్నాం. శ్రీ షిరిడి సాయిబాబా వారిని షిరిడి నుంచి మనం ఇక్కడ ఆహ్వానించి చక్కగా భక్తి శ్రద్ధలతోనే మనం పూజ చేసుకుంటున్నాం. ఇప్పుడు బాబా వారి పూజలో పెడుతున్నాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాది రాజ యోగిరాజు సచిదానంద స్వరూపుడైనటువంటి బాబా వారి వ్రతాన్ని కర్పూర నీరాజనం సమర్పయామి, నీరాజంతరం శుద్ధాచమనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం సమానాయ స్వహ, ఉదానాయ స్వహ, వ్యానాయ స్వహ, బ్రహ్మణే స్వహ. మధ్య మధ్య పానీం సమర్పయామి, హస్త ప్రక్షాళామి, పాద ప్రక్షాళామి, నైవేద్యం నివేదయామి. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. ప్రసాదం పెడుతున్నాము. ఫుల్గా తీయడానికి నాకు కుదరలేదు, అందుకే కొంచెం తీశాను మీ అందరికీ చూపిద్దామని. ఇంకా మీరందరూ కూడా మొక్కుకోండి. మీరు కోరుకునే ప్రతి కోరిక అయితే నెరవేరాలని ఆ బాబానైతే నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.